హీరోలు వెబ్ సిరీస్లలో నటించడం చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన వెంకటేష్, రాణా దగ్గుబాటి, నాగచైతన్య లాంటి హీరోలే ఈ వెబ్ సిరీస్లు చేశారు. నాగచైతన్య చేసిన దూత వెబ్ సిరీస్ చాలా మంచి విజయం సాధించింది. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే దూత 2 కూడా రానుంది. మరోవైపు వెంకటేష్, రాణా కలిసి నటించిన రాణా నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2 ఏళ్ల కింద వచ్చిన ఈ సిరీస్ వెంకటేష్ లోని మరో కోణాన్ని ఆడియన్స్ కు పరిచయం చేసింది. నెట్ఫ్లిక్స్ లో వచ్చిన రాణా నాయుడు సీజన్ 1 సూపర్ హిట్ అయింది. బాలేదు అనుకుంటేనే మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ అంతా సెలబ్రిటీస్ వివాదాలపైనే నడుస్తుంది. సుందర్ అరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్ ను కరణ్ అంశుమాన్ మరియు సువన్ ఎస్ వర్మ తెరకెక్కించారు. తాజాగా సీజన్ 2 గురించి అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. జూన్ 13 నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. రానా ఒక అల్టిమేట్ సెలబ్రిటీ ఫిక్స్ గా నటిస్తుండగా అతని తండ్రి నాగా పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఓ సమస్య ఉంటుంది. ఇందులో రానా పాత్ర కంటే వెంకీ పాత్రలోనే ఎక్కువగా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. పైగా లుక్ కూడా అదిరిపోయింది. పవర్ ప్యాక్డ్ ఫస్ట్ సీజన్ చూసిన తర్వాత సీక్వెల్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు డేట్ చెప్పడంతో పండుగ చేసుకుంటున్నారు దగ్గుబాటి అభిమానులు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్న కొడుకుతో నటించడం కొత్తగా అనిపించిందని రాణా నాయుడు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు వెంకటేష్. అంతేకాదు తను పోషిస్తున్న నాగా పాత్ర కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ హీరో. అయితే ఫస్ట్ సీజన్ లో ఉన్నంత బోల్డ్నెస్ ఇందులో ఉండదని, తన పాత్ర కాస్త డోస్ తగ్గించారు అని చెప్పాడు వెంకీ. మిగిలిన వాళ్ళు మాత్రం అలాగే ఉండబోతున్నారు. ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశీష్ విద్యార్థి, రాజేష్ జైస్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాణా నాయుడు 2 జూన్ 13, 2025 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులో ఉండబోతుంది. మరి ఈ సీజన్ 2 తో రాణా వెంకటేష్ ఏ మేర మాయ చేస్తారో చూడాలి.